ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కోర్టు వాయిదా వేసిన పరిస్థితి, అటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి ఎవరు కూడా అడ్డుపడకూడదంటూ రిక్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ విధంగా పిటిషన్ కి సంబంధించి విచారణ జరుగుతోంది. మరోవైపు పిటిషన్ వాయిదా కూడా వేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 తీసుకురావడం జరిగింది. ఆ జీవోను సవాల్ చేస్తూ ఈరోజు హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఇంప్లీడ్ కూడా చాలామంది అవ్వడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు దీనిపైనే సుదీర్ఘంగా విచారించి తర్వాత కేసుని 8వ తేదీకి అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఆఫ్టర్ దసరా తర్వాత మేము మళ్ళీ విచారిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక ప్రశ్నలు ప్రభుత్వం తరపున ఇటు అడ్వకేట్ జనరల్ కూడా వేయడం జరిగింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నాక మళ్ళీ జీవో ఎలా తీసుకొస్తారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా గతంలో ఆదేశాలు ఇచ్చిందని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అయితే తమిళనాడు కూడా గతం రిజర్వేషన్లు పెంచారు కదా అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కొన్ని ప్రస్తావించడం జరిగింది. 50% రిజర్వేషన్కి మించి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పేసి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు హడావుడిగా అంటే ఇంత కసరత్తు జీవో రిజర్వేషన్ కోసం ఇంత కసరత్తు చేసిన తర్వాత హడావుడిగా జీవో తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా హైకోర్టు అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించడం జరిగింది. ఎన్నికలు వాయిదా వేస్తారా అని చెప్పేసి కూడా అడిగింది. అయితే దానికి సంబంధించి ప్రభుత్వం తరపునకు సంబంధించిన అధికారులను అడిగి నేను చెప్తానని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ చెప్పారు. కానీ 15 నిమిషాల సమయం ఇస్తున్నాము చెప్పండి అని చెప్పేసి న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అయితే 15 నిమిషాల లోపు ఎవరైతే ప్రభుత్వ కీలకమైనటువంటి అధికారులు అందుబాటులో లేరు కాబట్టి ఇప్పటికిప్పుడు నిర్ణయం వెల్లడించలేము కాబట్టి మళ్ళీ తర్వాత చెప్తామని చెప్పేసి ఆయన అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పడం జరిగింది. అక్కడ ఎవరు అధికారులు స్పందించలేదు కాబట్టి అందుబాటులో లేరు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ తెలియజేస్తాం కోర్టుకు ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ చెప్పారు. దీంతో ఆ కోర్టు 8వ తేదీకి విచారణను వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి పిటిషనర్ తరపున న్యాయవాదులు కూడా గట్టిగా వాదన వినిపించారు. ఇక్కడ అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు మిగతా వారికి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు బీసీ రిజర్వేషన్కు. అందరి ఆమోదంతోనే గవర్నర్ దగ్గరికి ఆమోదానికి పంపించామని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. ఎవరు వ్యతిరేకించలేరు అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంకు పంపిన బిల్లు గవర్నర్ ఆమోదించారా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. కాబట్టి ఇంకా ఆమోదించలేదు, అక్కడ పెండింగ్ ఉందని చెప్పేసి అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ తర్వాత 8వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈరోజు కానీ 2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఇక ప్రభుత్వం జీవో ద్వారా, ఎందుకంటే క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం గవర్నర్ ఆమోదం పొందితే ఒకవేళ ఆ బిల్లు లేదంటే ప్రత్యేక జీవో తీసుకువచ్చి ఆ జీవో ద్వారా ఎన్నికలు నిర్వహించాలి, లేదంటే పార్టీ పరంగా జీవోలు రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు నిర్వహించాలి. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే జీవో నెంబర్ 9 తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ జీవోని తీసుకొచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి బీజేపీ పార్టీ కూడా స్వాగతించింది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకి థ్యాంక్ యూ సురేష్.